నమస్కారం అండి. నా పేరు ఎం శివకృష్ణ. నేను వాస్తు కన్సల్టెంట్ని. ఈరోజు వీడియోలో మనం సింహద్వారం ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహద్వారం అంటే ఏంటంటే ఇంటి యొక్క మెయిన్ డోర్, ప్రధాన ద్వారము. సింహద్వారము, ప్రధాన ద్వారము, మెయిన్ డోర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో ఏ ఇంటికైనా ప్రధాన ద్వారము ఒకటే ఉంటుంది. సబ్ డోర్లు అనేటువంటివి చాలా ఉంటాయి, కానీ ఇంటికి ప్రధాన ద్వారము, మెయిన్ డోర్, సింహద్వారం అనేటువంటిది ఒకటే ఉంటుంది. ఆ మెయిన్ డోర్ అనేటువంటిది మనం ఎక్కడ పెట్టుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటిది. మనము ఇది మన గృహం అనుకుందాం. మన గృహంలో మనము సాధారణంగా ఇళ్ళని చూసినట్టయితే మీరు కూడా తూర్పు దిశకి డోర్ ఉంటుంది, లేదా పడమర దిశకి డోర్ ఉంటుంది, ఉత్తరం దిశకి డోర్ ఉంటుంది, దక్షిణం దిశకి డోర్ ఉంటుంది. అంటే 4 దిక్కులకి ఏదో ఒక సైడు మనకి మెయిన్ డోర్ అనేటువంటిది ఉంటుంది. మనం ఆల్రెడీ వీడియోలో దిక్కులు అంటే ఏంటి, విదిక్కులు అంటే ఏంటి అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం. సో మనం చూసినట్టయితే మనకు 4 దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కులకి మనం ప్రతి ఏ ఇంటికైనా కానీ మనం ప్రధాన ద్వారం అనేటువంటిది పెట్టుకుంటాం అన్నట్టు. సో మనం ఇది మన ఇల్లు స్క్వేర్ లాగా కానీ రెక్టాంగిల్ కానీ ఏదైనా కానీ తీసుకుంటే ప్రతి గృహానికి కంపల్సరీగా 4 దిక్కులు అనేటువంటివి ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మనం తూర్పు దిక్కున ప్రధాన ద్వారం పెట్టుకుంటే ఏ స్థానంలో పెట్టుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది. మనం చూస్తూ ఉంటాం, చాలా ఇళ్ళకి తూర్పు మంచిదని చెప్పేసి తూర్పు సైడ్ మెయిన్ డోర్ అనేటువంటిది పెడతా ఉంటారు. ఎక్కడ పెడతారు? ఒక్కొక్క ఇంటికి 2 డోర్లు కూడా ఉంటాయి తూర్పు సైడ్. ఒక సైడ్ అన్న ఉంటాడు, ఒక సైడ్ తమ్ముడు ఉంటాడు, 2 డోర్లు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గోడ ఉందనుకోండి, ఒకరు ఇక్కడ పెడతారు, ఒకరు ఇక్కడ పెడతారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మధ్యలో గోడ పెట్టేసుకొని పనిచేసుకుంటారు. సో దానివల్ల కలిగే నష్టం ఏంటి అనేటువంటిది కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. సో మనం ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేసినట్టుగా 9x9 మన గృహాన్ని 9x9 భాగాలు చేస్తే మనకి 81 బాక్సెస్ వస్తాయి. దాంట్లో మనకి గృహంలో 45 మంది దేవతలు కొలువై ఉంటారు. సో ఈ ఔటర్ లైన్లో వచ్చేసి మనకి టోటల్ 4 దిక్కులలో కూడా మొత్తం 32 మంది దేవతలు ఉంటారు. సో ఈ 32 మంది దేవతా స్థానాలలోనే మనం మెయిన్ డోర్ అనేటువంటిది పెట్టుకుంటాం. సో ఏ స్థానంలో, ఏ దేవతా స్థానంలో మనం మెయిన్ డోర్ పెట్టుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఏ దిక్కున పెట్టుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ రోజున మనం తూర్పు సైడు మెయిన్ డోర్ పెట్టుకుంటే ఏ స్థానంలో పెట్టుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో చూద్దాం. ముందుగా మనం ఈశాన దేవుని స్థానం మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా ఇంతకుముందు. తూర్పు దిక్కుని 9 భాగాలుగా చేసినాం అనుకో. ఫస్ట్ బాక్స్ ఏంటండి, ఇది ఈశాన దేవుని భాగము. ఒకవేళ ఈ భాగంలో గనక మనం ప్రధాన ద్వారం పెట్టినట్లయితే, ఈ మధ్య కాలంలో అన్నీ కూడా మొత్తం ఈశాన్యానికి ఉండాలి అని చెప్పేసి ఈశాన్యంలో ఈ మూలన ఒక ఫీట్ వదిలిపెట్టేసి ఇట్లా డోర్ పెట్టేస్తున్నారు. పెట్టుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళ ఇష్టం కాబట్టి ఎక్కడైనా పెట్టవచ్చు. శాస్త్ర ప్రకారం ఈశాన్యంలో డోర్ పెట్టుకుంటే ఏమవుతుంది అనేటువంటిది మనం చూద్దాం. అంటే ఈశాన పదములో, ఈశాన బాక్స్ దగ్గర డోర్ పెట్టుకుంటే మనకి అగ్ని భయం కలుగుతుంది. అగ్ని భయం. అగ్ని భయం అంటే ఏంటండి, అంటే ఆ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్లు జరగడం కానీ,
ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడం అనేటువంటిది కనపడతా ఉంటుంది అన్నట్టు. అంతా వేడి వాతావరణం కానీ ఆలోచన విధానం కూడా ఇంట్లో ఉన్నది మారిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడన్నా మనం బైక్ పైన వెళ్ళినప్పుడు, కారులో వెళ్ళినప్పుడు ఫైర్ వల్ల ఇబ్బంది కలగడం, ఇంట్లో గ్యాస్ వల్ల ఫైర్ వల్ల ఇబ్బంది కలగడం, ఇట్లా మొత్తానికి ఫైర్ రిలేటెడ్ అగ్నికి సంబంధించినటువంటి వాటి వల్ల మనకి ఇబ్బందులు తలెత్తుతాయని శాస్త్రంలో చెప్తుంది. నెక్స్ట్ పర్జన్య. సంపద నశిస్తుంది. ఏంటండి పర్జన్య అంటే రెండో స్థానం. ఈ రెండో స్థానంలో గనక మనం మెయిన్ డోర్ని పెట్టుకున్నట్లయితే సంపద నశిస్తుంది. అంటే ఆ ఇంట్లో సంపద అనేటువంటిది అభివృద్ధి చెందదు, ధనం అనేటువంటిది అభివృద్ధి చెందదు. అంటే ఆ ఇంట్లో గ్రోత్ అనేటువంటిది ఆగిపోతుంది. సంపద ఉంటేనే కదండి, మంచిగా ఉంటేనే కదా ఇల్లు మనకు గ్రోత్ ఉంటుంది. అంతా బాగుండాలి, దాంతోపాటు సంపద కూడా ఉంటేనే ఇంట్లో అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. సో ఈ స్థానంలో మనం మెయిన్ డోర్ పెట్టడం వల్ల సంపద నశిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఇవి వ్యక్తిగతంగా నేను కానీ చెప్పే విషయాలు కాదు, శాస్త్రంలో చెప్పిన విషయాలు, ఋషులు చెప్పిన విషయాన్ని చెప్తున్నాను. పాటించే వాళ్ళు పాటిస్తారు, లేని వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. సో రెండో స్థానంలో పెట్టుకుంటే సంపద నశిస్తుంది. మూడో స్థానంలో జయంత స్థానంలో పెట్టుకుంటే జయం కలుగుతుంది. ఇది విజయం కలుగుతుంది. అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఏ కార్యం కానీ పనులు కానీ చేసినా కానీ అన్నింట్లో శుభం జరుగుతుంది, జయం కలుగుతుంది, విజయం లభిస్తుందని దాని యొక్క సారాంశం అన్నట్టు. సో మంచి స్థానం, జయం కలుగుతుంది ఇక్కడ పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వైబ్రేషన్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రధాన ద్వారం, ఇంట్లోకి బయట ఉన్నటువంటి ఎనర్జీ మన ఇంట్లోకి రావాలంటే ఈ ద్వారం గుండా, అంటే ఈ పదం గుండా వచ్చినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఇంట్లోకి వస్తుంది. సో దానివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాజిటివ్నెస్ ఉంటుంది, ఆలోచన విధానం కూడా పాజిటివ్గా ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు రిజల్ట్ కూడా పాజిటివ్గానే వస్తుంది. ద్వారం అంటే ఏంటంటే మనం బయట ఉన్నటువంటి ఎనర్జీ ఇంట్లోకి రాణిస్తుంది, ఇంట్లోకి వస్తుంది, ప్రధాన ద్వారం గుండానే వస్తుంది. మనం పురాతన ఇల్లు చూసినట్టయితే మొత్తం 4 దిక్కుల గోడలే ఉండేటివి, కిటికీలు కూడా ఉండేటివి కాదు. ఓన్లీ ఒక ఎంట్రన్స్ మాత్రమే, మెయిన్ డోర్ మాత్రమే ఉండేది. ఆ డోర్కి 2 వైపులా కిటికీలు ఉండేటివి. కిటికీలు ఒకవేళ పెట్టకుండా చిన్న గూడులాగా పెట్టేవాళ్ళు. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేది. చుట్టుముట్టు మొత్తం గోడలే, మొత్తం ఎక్కడ చూసినా ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే, మెయిన్ డోర్ మాత్రమే లోపలికి ఎంట్రన్స్ ఉండేది. దీనివల్ల బయట ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ ఎనర్జీ అయితే ఉంటుందో ఆ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది, ఇంట్లో వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. అందుకే మంచి స్థానం గుండా మెయిన్ ఎంట్రన్స్ అనేటువంటిది తీసుకుంటే మంచి జరుగుతుంది, మంచి అవుతుంది. సో ఇది జయంత స్థానం. నెక్స్ట్ ఇంద్రస్థానం. ఇంద్రస్థానంలో పెట్టడం వల్ల గౌరవం, కీర్తి.
లభిస్తుంది. అంటే సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడం, కీర్తి అనేటువంటిది, గౌరవం అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఏంటంటే మన ఆలోచన విధానం కానీ, మన పనులు కానీ ఇంద్రస్థానంలో నుంచి ఇంట్లోకి ఎంట్రెన్స్ పెట్టుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. దానివల్ల సమాజంలో మనం అందరితో కలిసి ఉండడం వల్ల, ఆలోచన విధానం బాగుండడం వల్ల సమాజంలో మనకి గౌరవం, కీర్తి అనేటువంటిది పెరుగుతుంది. నెక్స్ట్ సూర్యస్థానం. ఇది 5వ స్థానం. ఇంటికి మధ్య భాగం సూర్యస్థానం అవుతుంది. సూర్యస్థానంలో పెట్టుకోవడం వల్ల పుత్ర సంతానం నశిస్తుంది. పుత్ర సంతానం నశిస్తుంది అంటే ఆ ఇంట్లో పుత్రులు, మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళ ఆలోచన విధానం కానీ, మైండ్ సెట్ కానీ డిఫరెంట్ వేలో ఉండడం వల్ల ఆ విధంగా అంటే ఇంట్లో ఉన్న వాతావరణం హై రేడియేషన్ కానీ, ఎనర్జీ లెవెల్స్ హైగా ఉండడం వల్ల మనం భరించలేనంత ఎనర్జీ ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే పుత్రులకి ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతుంది. పుత్ర సంతానం నశిస్తుంది అంటే ఒకేసారి ఏం నశించదు. కాలానుగుణంగా మెల్లమెల్లగా డిక్రీజ్ అనేటువంటిది జరుగుతుంది. దాని అర్థం అది. నెక్స్ట్ సత్యస్థానంలో పెట్టుకోవడం వల్ల మిత్రద్రోహం జరుగుతుంది. మిత్రద్రోహం అంటే స్నేహితుల వల్ల మనకి ద్రోహం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువ మంది స్నేహితులు అవుతారు, పరిచయాలు అవుతాయి. వాళ్ళ వల్ల మనకి లాభం జరగడం అటుంచి ద్రోహం అయితే, నష్టం అయితే జరుగుతుంది ఈ స్థానంలో పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ వృషస్థానంలో పెట్టుకోవడం వల్ల భార్యతో ఎడబాటు అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది దెబ్బతింటుంది, తగ్గిపోతుంది. విడాకులు అయ్యే అవకాశాలు ఉంటాయి. విడాకులు అంటే దూరంగా ఉండడం, ఇంట్లో దూరంగా ఉండడమైనా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పుట్టింటి కాడ ఉండడమైనా, విడాకులు తీసుకోవడమైనా, రకరకాలు మనం ఏ విధంగా అనేది చెప్పలేము. కానీ భార్యతో ఎడబాటు అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఇంకా రిజల్ట్ మనమే చూడవచ్చు. సో ఈ స్థానంలో పెట్టడం వల్ల భార్యతో ఎడబాటు కలుగుతుంది. నెక్స్ట్ అంతరిక్షలో వినాశనం. అంతరిక్షలో పెట్టడం వల్ల వినాశనం కలుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక రకంగా అటు ఇటు ఉన్నా కానీ అంతరిక్షలో పెడితే టోటల్ వినాశనమే కలుగుతుంది. వినాశనం అంటే మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎంబటే రిజల్ట్ ఏం చూపించదండి. ఆన్ ద వేళ డిక్రీజింగ్ టోటల్గా డిస్ట్రాయ్ అవుతుంది ఫ్యామిలీ. ఎంతో గొప్పగా బతికిన వాళ్ళు ఏంటండి, మన దగ్గర ఎన్నో డబ్బులు ఉంటేనే కదా మనం ఇల్లు కట్టుకునేది. కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాం, ప్లేస్ తీసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం. ఎగ్జాంపుల్ ఈ స్థానంలో కనుక డోర్ పెట్టుకున్నట్టయితే దాంట్లోకి పోయినాక డెవలప్మెంట్ ఏమి ఉండదు, మొత్తం నాశనమే. ఆర్థికంగా, మానసికంగా, మైండ్ పరంగా టోటల్గా అన్ని రకాలుగా నశించినప్పుడు ఏం జరుగుతుంది? వినాశనమే జరుగుతుంది ఇంకా. సో ఈ స్థానంలో డోర్ పెట్టుకోవడం వల్ల వినాశనం కలుగుతుంది. నెక్స్ట్ అగ్ని స్థానంలో పెట్టుకోవడం వల్ల గృహ యజమాని మరణం.
ఆగ్నేయంలో అంటాము. ఈ స్థానంలో ఆగ్నేయం అంటాం. ఈ అగ్ని స్థానం ఈ బాక్స్లో లేదా ఈ పదంలో మనం పెట్టడం వల్ల ఇట్లా పెట్టుకుంటే గనక గృహ యజమాని మరణం అంటే ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి మెయిన్ ఎవరైతే ఉంటారో పెద్ద వాళ్ళు మరణించడం జరుగుతుంది. ఇవి ఒకసారి చూసుకోండి. మీ ఇల్లు కానీ ఎవరి ఇల్లు అయినా చూసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏం చేస్తారంటే అన్నదమ్ములు ఇద్దరు ఉంటే కనుక ఒక అతను ఇక్కడ డోర్ పెట్టుకుంటాడు, ఇంకొక అతను ఇక్కడ డోర్ పెట్టుకుంటాడు. మధ్యలో గోడ పెట్టేసుకొని ఇదొకరు వాడుకుంటారు. ఒకసారి చూడండి, ఈ స్థానంలో డోర్ పెట్టుకుని అనుకుందాం. ఒక అతను ఇంకొక అతను ఈ స్థానంలో డోర్ పెట్టుకుని అనుకుందాం. అంతరిక్షలో కానీ లేదా వృషలో కానీ ఇక్కడ ఉన్న అతను ఎటువంటి ఫలితం కలుగుతుందండి? వాళ్ళు ఏమనుకుంటారంటే మేమిద్దరు అన్నదమ్ములం, ఆ ఇల్లు అతనిది, ఈ ఇల్లు నాది అని అనుకుంటాం. కానీ వాస్తుకు అలా ఉండదండి. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ 4 గోడలు ఒకటే కౌంటింగ్ ఉంటుంది. సో ఇక్కడ జయంతోలో పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ మధ్యలో ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి వృష పెట్టుకుంటే భార్యతో ఏడబాటు, అంతరిక్షంలో పెట్టుకుంటే వినాశనం తప్పదు. ఇక్కడ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వినాశనం తప్పదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంతో ఇంతో కొద్దిగా నయం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే వినాశనం తప్పదు. ఇంటి మధ్యలో గోడ ఎట్టి పరిస్థితిలో పెట్టుకోరాదు. రూమ్స్ కూడా మనకు నచ్చినట్టుగా పెడతా ఉంటారు, బయట ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం. పాతిన్లు అయితే అలాగే ఇద్దరు అన్నదమ్ములకి ఏం చేస్తారండి, మధ్యలో గోడ పెట్టేసి ఆఫ్ తీసి ఇస్తారు. ఇంటి మధ్యలో గోడ అసలుకే రావద్దు. బ్రహ్మస్థానం నిన్న చెప్పుకున్నాం మనం ఏంటండి, బ్రహ్మస్థానంలో మొత్తం కూడా ఎటువంటి గోడలు కానీ పిల్లర్లు కానీ ఏం రావద్దు అని చెప్పేసి ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందండి, ఇట్లా మధ్యలో గోడ పెట్టినప్పుడు ఇట్లా పెట్టేసి పార్టిషన్ చేసేస్తారు. ఇక్కడొకరు అక్కడొకరు ఉంటారు. బ్రహ్మస్థానం గుండా గోడ వెళ్తుంది కదా, బ్రహ్మస్థానం డిస్టర్బ్ అయింది కదా, అప్పుడు ఇంట్లో బ్రహ్మస్థానం డిస్టర్బ్ అయినప్పుడు టోటల్ ఎనర్జీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆ ఇంట్లో ఇంకే విధంగా బాగుంటుంది అంటే తెలియకుండా చేసిన మిస్టేక్స్ అవి. ఎవరంతలో వాళ్ళు లోకల్గా మామూలుగా తెలియకుండా కట్టించుకోవడం వల్ల, వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. సో మనం తూర్పు సైడు సింహద్వారం పెట్టుకుంటే ఏ ప్లేస్లో పెట్టుకోవాలి అనేటువంటిది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏ ప్లేస్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చూసాం. సో మీ ఇల్లు కానీ సరౌండింగ్ ఇల్లు కానీ మీ ఇల్లు చూసుకోండి ఒకసారి. 9x9 గ్రిడ్ వేసుకొని తూర్పు స్థానం ఒకవేళ మీ ఇంటి మెయిన్ డోర్ అయినట్టయితే ఏ స్థానంలో అంటే ఏ పదంలో పడింది అనేది చూసుకొని దానికి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ఋషులు మునులు చెప్పినటువంటి విషయాలు, ఫలితాలు. వ్యక్తిగతంగా నేను చెప్పినవి కాదు. 18 మంది ఋషులు ఉన్నారు, 18 మంది వాస్తుశాస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క వాస్తుశాస్త్రం రాశారు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఫలితం, ఒక్కొక్క దాని గురించి చెప్పారు. ఏ వాస్తుశాస్త్రం దానికి సంబంధమే ఉంటుంది, ఒక్కొక్క విధంగా ఉంటుంది. కామన్ పాయింట్స్ అన్నింటిలో చాలా వరకు కామన్ పాయింట్సే ఉంటాయి. ఈ ఫలితాలు అనేటువంటిది ఋషులు చెప్పిన ఫలితాలు. సో ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని, ఇన్ఫర్మేషన్ చాలా తెలుసుకున్నారని ఆశిస్తూ, మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. లేదంటే కనుక వీడియో చేసి వీడియోలో కూడా అప్డేట్ ఇస్తాను. నాకు వాట్సాప్లో కూడా వాట్సాప్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.